గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఈ పాండవులు గంధమాదన పర్వతం వైపు అంటే ప్రవేశం చేయాలని అక్కడి నుంచి అలా దేవలోకంలో ఉండేటువంటి అర్జునుని చూడాలి అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి కోరికతోటి వాళ్ళు వెళ్తుంటే ఆ హిమాలయ మార్గం మీద వెళ్ళాలంటే చాలా కష్టం. అది కాలినడకన వెళ్ళాలి. తర్వాత చాలా సన్నగా ఉంటుంది దారి, చాలా అతి కష్టమైన ప్రయాణము. అందువలన ఈ ద్రౌపది సహించలేదు, అటువంటి ప్రయాణాన్ని చేయలేదు అనే ధర్మరాజు ఎంచి భీమసేనుణ్ణి ద్రౌపదికి రక్షణగాను మిగిలినటువంటి వాళ్ళకి రక్షణగాను సహదేవుణ్ణి వాళ్ళని అట్టే పెట్టుకుని అలా ఉండమని అంటే అప్పుడు భీమసేనుడు అంగీకరించలే. నిన్ను ఒక్కడిని ఎలా వదులుతామయ్యా? రాక్షసులందరూ కూడా సంచరించే ప్రదేశం ఇది. అందువలన మిమ్మల్ని అందరినీ కూడా తీసుకుని వెళ్ళవలసిందే తప్ప నేను కూడా వస్తాను. ద్రౌపది అందరికీ కూడా అర్జునుడిని చూడాలనేటువంటి కోరిక తీవ్రంగా ఉంది కదా, అందువల్ల మేమందరము వస్తాము. అంతకీ ద్రౌపది కనుక నడవలేకపోయినా, నకుల సహదేవులు నడవలేకపోయినా వాళ్ళని మోసుకుని నేను రాగలను. అందువల్ల మనం అందరం కలిసే పెడదాము అని అన్నాడు. దాంతో అలా వాళ్ళందరూ కూడా అక్కడ ఆ మిగిలిన పరివారాన్ని అంతటినీ కూడా సుబాహుడికి అప్పగించి అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా బయలుదేరి వెళ్ళారు. వెడుతుంటే యుధిష్ఠిరుడు అంటున్నాడు, భీమసేన యమౌచోభౌ పాంచాలీ చ నిబోధత నాస్తి భూతస్య నాశో వై పశ్యతాస్మాన్ వనేచరాన్. ఓ ద్రౌపది, భీమసేన, నకుల సహదేవులారా అని అందరినీ సంబోధించాడు. మీరు సావధానంగా వినండి. పూర్వం చేసినటువంటి పనుల యొక్క ఫలాన్ని మనం అనుభవించక తప్పదు. అంతటి వాడైనా సరే మనం చేసినటువంటి పురాకృతం కర్మ శుభాశుభం వాటి యొక్క ఫలితాలను అవశ్యం అనుభోక్తవ్యం అని చెప్తారు. అందువలన మనం చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల యొక్క ఫలితాన్ని తప్పనిసరిగా అనుభవించి తీరాలి. అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. మనం రాజవంశీయులం, హాయిగా రాజ్యం చేసుకుంటూ సింహాసనం మీద ఉంటూ అనేకములైనటువంటి భోగభాగ్యాలతోటి సుఖంగా ఉండవలసినటువంటి వాళ్ళం. అయినప్పటికీ ఏం చేస్తున్నాం? ఇప్పుడు మనం వనవాసం చేస్తున్నాం. దానికి కారణం ఏంటంటే మన యొక్క కర్మఫలం మాట. మనం చేసినటువంటి వాటికి ఆ కర్మఫలాన్ని అనుభవించవలసి ఉంది. అందువల్లనే వన సంచారం చేస్తున్నాము. అది గుర్తుపెట్టుకోండి. దుర్బల క్లేశితాస్మేతి యద్బ్రువామేతరేతరం అశక్యే వివ్రజామో యద్ధనంజయ దిదృక్షయ. మనం దుర్బలం అయినప్పటికీ కూడా, ఎందుకంటే మనం దుర్బలం అవడం వల్లే కష్టాలు అనుభవిస్తున్నాం. లేకపోతే మనమే కనుక మనము అనుకున్నటువంటి సిద్ధాంతాన్ని మార్చి మనం పరాక్రమం చూపించి మన యొక్క భూమిని మనం తెచ్చుకోగలిగి మనం చేసి ఉంటే కనుక అది వేరుగా ఉండేది. కానీ మనము ధర్మాన్ని ఆశ్రయించాము. అందువలన అన్న మాట ప్రకారము వనవాసానికి వచ్చాము. అందువలన కష్టాలను అనుభవిస్తూనే ఉన్నాం. అయినప్పటికీ ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నా ఒకరితో ఒకడు ఉత్సాహంగానే మాట్లాడుకుంటున్నాం. మనలో ఏ విధమైన వీడి వల్ల ఈ కష్టం వచ్చింది, వీడి వల్ల కష్టం వచ్చింది, ఇలా చేసేది ధర్మరాజే కనుక జోదం ఆడి ఉండకపోతే మనందరికీ ఈ కష్టాలు అనేటువంటివి లేవు కదా అని మిగిలినటువంటి వాళ్ళు నా మీద కోపంగా ఉండడం కానీ, మీ గురించి ఇట్లా చేశాను నేను అని నేను అనుకోవడం కానీ, ఇట్లాంటివి ఏమీ మన మధ్య పొరపచ్చాలు లేవు. హాయిగా ఉత్సాహంగా మాట్లాడుకుంటున్నాం. తెలియని మార్గంలో కూడా మనం చురుగ్గా ముందుకు సాగుతున్నాం. మన అందరి హృదయాల్లోనూ కూడా అర్జునుడిని చూడాలనేటువంటి ఒక కోరిక బలంగా ఉంది. తన్మే దహతి గాత్రాన్ని తూలరాశిమివానలః యచ్చ వీరం న పశ్యామి ధనంజయముపాంతికాత్. ఇంత కష్టపడినప్పటికీ కూడా ఆ ధనంజయుణ్ణి, ఆ అర్జునుడిని సమీపం నుంచి కూడా మనం చూడలేకపోతున్నాం. అంటే ఎంతకాలంగా మనం ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా అర్జునుడి దరిదాపులకి ఇంకా వెళ్ళలేకపోయాం. మనం దూది రాసిని అగ్ని మండించినట్టుగా అయ్యో అర్జునుడిని ఇంకా చూడలేకపోతున్నాను అనేటువంటి ఆలోచన నా శరీరావయవాల్ని మండించేస్తుంది.
తస్య దర్శన తృష్ణం మాం సానుజం వనమాస్థితం యాజ్ఞశైన్యా పరామర్శ సచ వీరదహచ్యుత. అతను చూడాలనేటువంటి బలమైనటువంటి కోరికతో మీ అందరితోటి కలిసి ఈ వనానికి వచ్చాను. దుశ్శాసనుడు ద్రౌపది జుట్టును పట్టుకుని సభలోకి లాక్కొచ్చాడు. ఆ విషయం గుర్తుకొచ్చినప్పుడల్లా నా మనస్సు అంతా కూడా శోకంతో నిండిపోతూ ఉంటుంది. అయ్యో, ఇంతటి మహారాణికి ఇటువంటి గొప్ప యజ్ఞము నుంచి పుట్టినటువంటి పరమ పవిత్రమైనటువంటి ద్రౌపదికి ఇటువంటి దుర్గతి ఎట్లా కలిగింది కదా అని అనుకుంటూ ఉంటాను. నకులాత్ పూర్వజం పార్థం నపశ్యామ్యమితౌజసం అజేయముగ్రధన్వానం తేన తప్యే వృకోదరా. అంతేకాకుండా నకులుడికి ముందర పుట్టినటువంటి వాడు, నకులుడి కంటే పైవాడు అర్జునుడు. అందువలన అటువంటి అర్జునుడు భయంకరమైనటువంటి ఒక విల్లును ధరించి జయింపశక్యం కానటువంటి అమితమైనటువంటి బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు. అటువంటి అర్జునుడిని చూడకపోవడం వలన ఆ కారణంగా మనస్సుకి చాలా దుఃఖం కలుగుతుంది. తీర్థాని చైవ రమ్యాని వనాని చ సరాంసి చ చరామి సహ యుష్మాభి తస్య దర్శన కాంక్షయా. ఆ అర్జునుడిని చూడాలనేటువంటి తీవ్రమైనటువంటి కాంక్షతోనే నేను ఇప్పుడు అనేకములైనటువంటి తీర్థాలను చూశాను మీతో కలిసి. సుందరమైన అరణ్యాల్లో, సరోవర తీరాల్లో అంతా సంచరిస్తున్నాను. పంచవర్షాణ్యహం వీరా సత్యసంధనంజయం ఎన్న పశ్యామి భీభత్సం తేన తప్యే వృకోదరా. ఇప్పటికి అర్జునుడిని చూసి 5 సంవత్సరాల కాలం గడిచింది. ఇంతకాలం ఎప్పుడూ కూడా అర్జునుడిని చూడకుండా ఉండలేదు. అటువంటిది 5 సంవత్సరాల కాలము అర్జునుడిని చూడకుండా ఉండగలిగాము అంటే కనుక అసలు ఎంత దుఃఖంతో మనస్సు అంతా కూడా ద్రవించిపోతుందో అర్థం కావట్లేదు. వీరుడైనటువంటి వాడు, సత్యసంధుడైనటువంటి అర్జునుడిని చూడకపోవడంతో మనస్సు అంతా కూడా దుఃఖంతో నిండిపోయింది. తం వైశ్యామం గుడాకేశం సింహ విక్రాంతగామినం నపశ్యామి మహాబాహుం తేన తప్యే వృకోదరా. ఓ భీమసేన, చామనచాయ రంగు కలిగినటువంటి వాడు, నిద్రని జయించినటువంటి వాడు, సింహపరాక్రమం కలిగినటువంటి వాడు, పొడవైనటువంటి బాహువులు కలిగినటువంటి ఆ అర్జునుడిని చూడనంత వరకు కూడా నా బాధ ఈ హృదయంలో అలాగే ఉంటుంది. కృతాస్త్రం నిపుణం యుద్ధే అప్రతిమానం ధనుష్వతాం నపశ్యామి గురుశ్రేష్ఠ తేన తప్యే వృకోదరా. అంతేకాదు, అస్త్ర విద్యలో ప్రవీణుడు, అసలు అటువంటి ప్రావీణ్యం కలిగినటువంటి వాడు ధనుర్విద్యలో ఇంకోటి లేడు. యుద్ధంలో మంచి నేర్పరి, సాటి లేనటువంటి ధనుర్ధరుడైనటువంటి అర్జునుడిని చూడకపోవడం వల్ల నాకు తీవ్రమైనటువంటి దుఃఖం కలుగుతుందయ్యా. చరంతమరి సంఘేషు కాలే క్రుద్ధమివాంతకం ప్రభిన్నమివ మాతంగం సింహస్కంధం ధనంజయం. ఆ యుద్ధంలో శత్రుమోకల మీద ఎలా ఉంటాడంటే కోపించిన, అసలు యముడంటేనే భయం అందరికీ, కోపించిన ఉగ్రంతో ఉన్నటువంటి యముడంటే ఎలా ఉంటాడు, ఆ యముళ్ళా సంచరించేవాడు. అలాగే అతని యొక్క మూపురాలు ఎలా ఉంటాయంటే సింహం వలె ఉన్నతమైనటువంటి మూపురాలు కలిగి ఉంటాడు. మదగజంలా ప్రకాశిస్తాడు. అటువంటి అర్జునుడిని నేను ఇంతవరకు కలిగలేదు. 5 సంవత్సరాల కాలమైంది. దాంతో నాకు అమితమైన దుఃఖం కలుగుతోంది. యహ శక్రాదనవర వీర్యేణ ద్రవిణేన చ యమయో పూర్వజ పార్థ శ్వేతాక్వో అమిత విక్రమ దుఃఖేన మహతావిష్ట తన్న పశ్యామి ఫాల్గుణం అజేయముగ్రధన్వానం తేన తప్యే వృకోదరా. పరాక్రమంలో కానీ, సంపదతో కానీ ఆ ఇంద్రుడితో సమానమైనటువంటి వాడు, అలాగే ఈ కవలలైనటువంటి నకుల సహదేవుల కంటే ముందర పుట్టినటువంటి వాడు, ఉగ్రమైనటువంటి యుద్ధంలో ఉగ్రంగా ఉండేటువంటి వాడు, ఉగ్రమైనటువంటి కోపంతో ధనుర్ధరుడై అజేయుడై వీరశ్రేష్ఠుడై తిరుగులేని పరాక్రమంతో యుద్ధంలో చెలరేగిపోయేటువంటి వాడు. అటువంటి అర్జునుడి యొక్క దర్శనము కలగక మిక్కిలి పరితాపం కలుగుతోందయ్యా. సతతం యక్షమాశీల క్షిప్యమాణోప్యణీయస రుజుమార్గ ప్రపన్నస్య శర్మదాతాభయస్య చ సతుజిహ్మ ప్రవృత్తస్య మాయయా అభిజిఘాంసతః అపి వజ్రధరస్యాపి భవేత్ కాల విశోపమః. చిన్నవాళ్ల చేత ఆక్షేపింపబడిన ఓర్పు కలిగినటువంటి సరళ మార్గంలో నడుస్తూ ఉంటాడు. అంతేకాని బాధపడు ఇలా నన్ను వీళ్ళు అంటారా అని గర్వంతో ఎప్పుడూ కూడా ఉండడు.
అలాగే శరణాగతులు ఎవరైనా వచ్చారు అంటే వాళ్ళకి అభయం ఇస్తాడు. వక్రగమనంతో మాయతో దెబ్బతీస్తే ఇంద్రుడిని కూడా క్షమించడు. అలాంటి వాడు విషం వలె భయంకరమైనటువంటి వాడు అవుతాడు వాళ్ళకి. అటువంటి వాడు ఎవరైనా వక్రగతిలో ఎవరైనా అన్యాయం చేద్దామని వచ్చారు అంటే వాళ్ళని అస్సలు సహించడు. అటువంటి వాడు ఆ అర్జునుడు. శత్రురపి ప్రపన్నస్య సో అనృశం సప్రతాపవాన్ దాతా అభయస్య భీభత్సు అమితాత్వా మహాబల సర్వేషాం ఆశ్రయోస్మాకం రణే అరీణాం ప్రమర్దత ఆహర్త సర్వరత్నానాం సర్వేషాం న సుఖావహ. శత్రువు పట్ల కూడా ప్రసన్నంగా ఉంటాడు, దయాళువైనటువంటి వాడు. అలాగే మంచి ప్రతాపం కలిగినటువంటి వాడు. ఎవరైనా అభయం అడిగితే వాళ్ళకి అభయం ఇచ్చేటువంటి వాడు. యుద్ధం చేస్తే అందులో భీభత్సుడు, ఈయన్ని ఎవరు చూడలేరు, భయపడిపోతారు. అటువంటి వాడు మనందరికీ రక్షణ. అతని యొక్క పరాక్రమం వల్లనే మన ఎవరు కూడా అంటలేకపోతున్నారు. యుద్ధంలో శత్రువులను కలగడంలో దిట్టైనటువంటి వాడు. అటువంటి అతడు మనకు సమస్తములైనటువంటి రత్నాలను తెచ్చి ఇచ్చి అనేకములైనటువంటి దేశాలను జయించి అపరిమితమైనటువంటి సంపదలను తీసుకొచ్చి ఎంతో సుఖాన్ని కలిగించాడయ్యా. రత్నాని యస్య వీర్యేణ దివ్యాన్యాసన్ పురా మమ బహూని బహుజాతీని యాని ప్రాప్తస్య యోధనః. ఆ అర్జునుడి పరాక్రమం వలన జాతి రత్నాల యొక్క రాసులన్నీ కూడా మన యొక్క ఆ కోశాగారాన్ని చేరాయి. ఎందుకంటే ఆ దిక్కులన్నింటినీ జయించినప్పుడు ఆ జయత్రయాత్రల్లో అపరిమితమైనటువంటి సంపదను తీసుకొచ్చి అనేకములైనటువంటి ధనరాశులన్నీ కూడా ఆ ధర్మరాజు యొక్క పాదాక్రాంతం చేస్తే ధనంజయ అన్నాడు. అప్పుడు ఆ ధనంజయ అనేటువంటి శబ్దము ఆయనకి ఆ జైత్రయాత్రలు చేసినప్పుడు సంపాదించినటువంటి అపరిమితమైనటువంటి ధనరాశుల వల్ల వచ్చినటువంటి పేరది. అటువంటి ఆ ధనంజయుడు అవన్నిటినీ కూడా ఆనాడు ఈ వచ్చినటువంటి వస్తువులన్నింటినీ కూడా ఆనాడు మనం ఎంతో కష్టపడి అర్జునుడు తెచ్చినటువంటి ఆ సామగ్రిని అంతటినీ కూడా ధనరాశులందరినీ కూడా అన్నిటినీ కూడా ఇప్పుడు ఆ సుయోధనుడు స్వాధీనం చేసుకున్నాడు. యస్య బాహుబలాత్ వీర సభాచాసీత్ పురా మమ సర్వరత్నమయీ ఖ్యాత త్రిషు లోకేషు పాండవ. అలాగే అర్జునుడి బాహుబలం వల్లనే రత్న సంభరితమైనటువంటి అనేకములైనటువంటి రత్న ఖచ్చితమైనటువంటి గొప్ప సభ, ఆ మయుడు యొక్క సభ, మయుడు ఆ సభాభవనాన్ని నిర్మించాడంటే ఆ అర్జునుడు అతన్ని రక్షించాడనేటువంటి కృతజ్ఞతతో చేసినటువంటి పని. అందువలన అంతటి గొప్పదైనటువంటి సభ ముల్లోకాలు ప్రసిద్ధి పొందినటువంటి అటువంటి ఆ మయసభ ఎవరి వల్ల వచ్చిందయ్యా? అర్జునుడి వల్లే వచ్చింది. వాసుదేవ సమం వీర్యే కార్తవీర్య సమం యుధి అజేమమితం యుద్ధే తమ్న పశ్యామి ఫాల్గుణం. పరాక్రమంలో ఎటువంటి వాడు వాసుదేవుడితో సమానమైనటువంటి వాడు, శ్రీకృష్ణుడితో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు. యుద్ధంలో కార్తవీర్యార్జునుడితో సమానమైనటువంటి తెలివితేటలు కలిగి యుద్ధం చేయగలిగినటువంటి వాడు. జయించడానికి అసలు వీలు లేనటువంటి వాడు అజేయుడు. అతన్ని ఎవరు యుద్ధంలో జయించలేరు. అటువంటి అర్జునుడిని చాలా రోజుల నుంచి నేను చూడలేకపోయాను. సంకర్షణం మహావీర్యం త్వాంచ భీమ పరాజితం మనుజాత స్వవీర్యేణ వాసుదేవంచ శత్రుహా. అలాగే శత్రువులను అందరినీ అవలీలగా చంపగలిగినటువంటి అర్జునుడు తన పరాక్రమంతో బలరాముడితోటి అజేయుడైనటువంటి శ్రీకృష్ణుడితోటి కూడా పోటీ పడుతున్నాడయ్యా. యస్య బాహుబలే తుల్య ప్రభావే చ పురందర జవే వాయుర్ముఖే సోమ క్రోధే మృత్యు సనాతన. ఇంకా ఎటువంటి వాడు అర్జునుడు అంటే బాహుబలంలో ఎటువంటి వాడితోటి సమానుడు? ఇంద్రుడితో సమానం కలిగినాడు. ఇంద్రుడితో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు ఇంద్రతనూజుడే కదా. వేగంలో వాయువుతో సమానమైనటువంటి వాడు, ముఖంలో చంద్రుడితో సమానమైనటువంటి వాడు, కోపంలో మృత్యువుతో సమానమైనటువంటి వాడు. అటువంటి వాడు తేవయం తం నరవ్యాఘ్రం సర్వే వీరదిదృక్షవ ప్రవేక్షామో మహాబాహో పర్వతం గంధమాదనం. అలాంటి నరశ్రేష్ఠుడైనటువంటి ఆ అర్జునుడిని చూడడం కోసం మనమంతా కూడా ఇప్పుడు ఈ గంధమాదన పర్వతానికి చేరుకున్నాం.
విశాల బదరీయత్ర నరనారాయణాశ్రమః తం సదాధ్యుషితం యక్షై ద్రక్ష్యామో గిరిముత్తమం కుబేర నలినీం రమ్యాం రాక్షసైరభిసేవితాం పద్భిరేవ గమిష్యామః తప్యమానా మహత్తపః. ఈ విశాలమైనటువంటి బదరీ వనం ఇదంతా, ఇది రేగు చెట్లన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. అందువల్ల ఈ బదరీ వనం ఏదైతే ఉందో ఇది నరనారాయణాశ్రమం, అందుకనే బదరికాశ్రమం అంటారు దీన్ని. అందువలన అటువంటిది బదరికాశ్రమము, ఈ బదరీ క్షేత్రం అంతా కూడా నరనారాయణాశ్రమం అయ్యా. ఉత్తమమైనటువంటి ఈ పర్వతం మీద యక్షులందరూ కూడా సదా నివసిస్తూ ఉంటారు, ఎల్లప్పుడూ కూడా ఉంటూ ఉంటారు. ఇంతేకాకుండా అనేక మంది రాక్షసులు ఇక్కడ ఉంటూ ఉంటారు. అలాగే కుబేరుడి యొక్క నది కూడా ఇక్కడే ఉన్నది. అక్కడికి తపస్సు చేస్తూ కాలినడకనే మనం అందరం కూడా వెడదాము అని చెప్పాడు. నచ యానవతా శక్య గంతుం దేశో వృకోదర నృశంసేన లుబ్ధేన నా ప్రశాంతేన భారత. అలాగే ప్రయాణ సాధనాలతో అసలు ఆ ప్రదేశానికి మనం వెళ్ళాం. అందువలన మనం కాలినడకనే వెళ్ళాలి. అలాగే లోభత్వం ఉన్నా, అంటే దివ్యమైనటువంటి ప్రదేశాలకి వెళ్ళాలంటే మన మనస్సు కూడా పరిశుద్ధంగా ఉండాలి, తపోబలం ఉండాలి. అందుకనే లోమసుడు ముందరే చెప్పాడు, తపస్సు చేత మీరు సాధించాలి, తపస్సు చేత సాధించాలి అక్కడికి వెళ్ళడము. అంతేకాని లేకపోతే తపస్సు లేకపోతే మనస్సులో ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం, ఆ భగవంతుడి యొక్క నామాన్ని జపించకపోతే, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే మనం ఏ క్షేత్రాన్ని కూడా దర్శించలేము అనడానికి మనకు భారతమైన దర్శనం. అందరి ధర్మరాజే చెప్పాడు. అందువల్ల లోభి అయినటువంటి వాడు కానీ, క్రూరుడైనటువంటి వాడు కానీ, ప్రశాంతత లేనటువంటి వాడు కానీ ఆ ప్రదేశాన్ని చేరలేడు. ప్రశాంతత లేకపోతే కనుక చేరలేరు. ప్రశాంతత లేనటువంటి వాడు ఆ ప్రదేశానికి వెళ్ళలేడు. అలాగే మనసులో లోభిత్వం ఉంటే కనుక ఆ ప్రదేశానికి వెళ్ళలేడు. అట్లాగే క్రూరమైనటువంటి బుద్ధి కలిగితే కనుక ఆ ప్రదేశానికి వెళ్ళలేడు. అంటే ఎంతో ప్రశాంతంగా ఉండాలి, అలాగే మంచి సద్భావన ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి, అట్లాగే ఏ విధమైనటువంటి లోభిత్వము లేకుండా ఉండాలి. అలాగా ఏ విధమైన దుష్టమైనటువంటి భావనలు కానీ, దుష్టమైనటువంటి గుణముల యొక్క స్పర్శ కూడా అతనికి ఉండకుండా ఆ భగవంతుడినే నిరంతరము తలుచుకుంటూ తపశ్శక్తి కలిగినటువంటి వాడు మాత్రమే వెళ్ళగలడు. తత్ర సర్వే గమిష్యామః భీమార్జున గవేషిణః సాయుధా బద్ధ నిస్త్రింషాః సార్థం విప్రైర్మహావ్రతైః. అలా అర్జునుడిని వెతుకుతూ మనము ఈ శస్త్రాస్త్రాలన్నీ కూడా ధరించినటువంటి వాళ్ళమై వ్రత నియమం పాటించేటువంటి బ్రాహ్మణులతోటి కలిసి మనం ఆ ప్రదేశానికి వెళదాం. మక్షికా దంశమశకాన్ సింహాన్ వ్యాఘ్రాన్ సరీసృపాన్ ప్రాప్నోతి అనియతః పార్థ నీతస్థాన్న పశ్యతి. ఇంద్రియ సంయమం లేకపోతే ఏ పని జరగదు. ఎప్పుడు కూడా ఇంద్రియ నిగ్రహం ఉండాలి. అందువల్ల ఇంద్రియ నిగ్రహం ఉంటేనే మనము అసలు అక్కడికి వెళ్ళగలము, లేకపోతే వెళ్ళాము. అందులో ఇంద్రియ సంయమం లేనటువంటి వాళ్ళు, అంటే ఇంద్రియ నిగ్రహం లేనటువంటి వాళ్ళు ఆ పర్వతానికి వెడితే ఏమవుతుందట అంటే అక్కడ ఉండేటువంటి ఈగలు, దోమలు, సింహ, వ్యాఘ్ర, సర్పాల వారిని పడతారు. అక్కడ ఉండేటువంటి మృగాలన్నీ కూడా వాడిని చుట్టుముట్టేస్తాయి. ఇంద్రియ నిగ్రహం ఉంటే కనుక అసలు కనిపించవు. అంత దివ్యమైన క్షేత్రం అది. అంటే ఇంద్రియ నిగ్రహము తపశక్తి ఉన్నటువంటి వాడికి అలా వెడుతూ ఉంటే అదంతా అలా దారిచ్చినట్టుగా ఉంటుంది తప్ప ఏ విధమైనటువంటి ఆ క్రూర మృగాలు కానీ మరొకటి కానీ అసలు వాడికి కనిపించవు. వాళ్ళు ఏ విధమైనటువంటి దుష్టభావన ఒకించుకున్నా కానీ ఇవన్నీ కూడా మీద పడతాయి. అటువంటి మహత్తరమైనటువంటి ప్రదేశం అది. తే వయం నియతాత్మానః పర్వతం గంధమాదనం ప్రవేక్షామో మితాహారాః ధనంజయది దృక్షవః. అటువంటిది ఆ గంధమాదన పర్వతం. అందువలన మనం అర్జునుడిని చూడాలని కోరుకుంటున్నాం కాబట్టి ఇంద్రియ నిగ్రహం వహించినటువంటి వాళ్ళమై మితాహారంతో గంధమాదన పర్వతాన్ని చేరుకుందాము అని ఆ సోదరులకి ద్రౌపదికి కూడా ధర్మరాజు తెలియజేశాడు.
ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమసతీర్థయాత్రాయాం గంధమాదన ప్రవేశే 140-శతమోధ్యాయః. ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో వనపర్వంలో తీర్థయాత్రా పర్వం అనేటువంటి ఉపపర్వంలో లోమస తీర్థయాత్రలో గంధమాదన ప్రవేశము అనేటువంటి 141 అధ్యాయం పూర్తయింది. మనం 142 అధ్యాయంలోకి ప్రవేశించాం. లోమస ఉవాచ, లోమసుడు చెబుతున్నాడు ఇప్పుడు. ద్రష్టారః పర్వతా సర్వే నద్యః సపురకాననాః తీర్థాని చైవ శ్రీమంతి స్పృష్టం చ సలిలంకరైః. నాయన ధర్మరాజా, నువ్వు అన్ని పర్వతాలని జాగ్రత్తగా చూసావు కదా, నగరాలు వనాలతో కూడినటువంటి నదులను కూడా చూసావు, ప్రభావం కలిగినటువంటి అనేకములైనటువంటి తీర్థాలను చూసావు, అలాగే జలపానం స్వయంగా చేసేవు నువ్వు. పర్వతం మందరం దివ్యం ఏష పంథా ప్రయాసతి సమాహిత నిరుద్విగ్నాః సర్వే భవత పాండవాః అయం దేవ నివాసో వై గంతవ్యో వో భవిష్యతి ఋషీణాం చైవ దివ్యానాం నివాస పుణ్యకర్మణాం. ఈ మార్గం ఎటువంటిదంటే చాలా పవిత్రమైనటువంటిది. ఇది మందర పర్వతం వైపు తీసుకెడుతుంది మనని. అందువల్ల ఆ మందర పర్వతం వైపు వెళ్ళేటువంటి ఈ మార్గం గుండా మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఏ విధమైనటువంటి ఉద్విగ్నతకు కూడా మనము లోను కాకూడదు. ఇప్పుడు అలాగే ఏకాగ్ర చిత్తంతో ఉండాలి. ఇది ఎందుకంటే దేవతల నివాసం ఇక్కడ, ఎల్లప్పుడూ కూడా దేవతలు ఉంటూ ఉంటారు. అందువలన మనం వెళ్ళేటప్పుడు అనేకమైనటువంటి పరీక్షలు ఎదురవుతాయి. అందువల్ల చాలా జాగ్రత్తగా జాగరూకలమై వెళ్ళాలి. దీనిపైకి మీరు వెళ్ళాలి. పుణ్యకర్మలు ఆచరించేటువంటి దివ్య మహర్షుల యొక్క నివాసమయ్యా ఇది. ఏషా శివ జలా పుణ్య యాతి సౌమ్య మహానది బదరీ ప్రభవా రాజన్ దేవర్షి గణసేవిత. ఓ రాజా, ఇది మంగళప్రదమైనటువంటి అంటే శుభమైన నీటితో ప్రవహించేటువంటి మహానది అలకనందా నది. ఇది ఈ అలకనందా నది ఆ బదరికాశ్రమంలో నరనారాయణాశ్రమంలో ఉండేటువంటిది. అందువలన ఆ అలకనంద అనేటువంటి పేరుతో గంగా నది ప్రవహిస్తుంది. ఆ గంగా నదికి అక్కడ పేరు ఏమిటయ్యా అంటే అలకనంద. అది కుబేరుడి యొక్క నది. దేవర్షి లోకం అంతా దీనిలో సదా స్నానం చేస్తూ ఉంటారు. అనేక మంది దేవర్షులందరూ కూడా స్వర్గం నుంచి ఈ నది దగ్గరికి వచ్చి ఇక్కడ స్నానం చేస్తూ ఉంటారయ్యా. ఈ బదరికాశ్రమం నుంచి ఉద్భవించినటువంటిది ఇది. ఏషా వైహాయసైర్నిత్యం వాలఖిల్యైర్మహాత్మభిః అర్చిత చోపయాత చ గంధర్వైశ్చ మహాత్మభిః. అంతేకాదు ఈ నదిని ఇక్కడ ఉండేటువంటి ఆకాశంలో సంచరించేటువంటి దేవతలు, అట్లాగే వాలఖిల్యులు అని ఉంటారు, వాళ్ళు అంగుష్ట మాత్రంగా ఉంటారు వాళ్ళు. అటువంటి మహర్షులు, ఆ వాలఖిల్యులు అనేటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని ఈ గంగానదిని ఇక్కడ ఉండేటువంటి అలకనందా నదిని సేవిస్తూ ఉంటారు. అలాగే గంధర్వులు అందరూ కూడా ఈ అలకనందా నదిని సేవిస్తూ ఉంటారయ్యా. ఇంతమంది కూడా వచ్చేటువంటి గొప్పదైనటువంటి నది ఇది. అత్ర సామస్మ గాయంతి సామగాః పుణ్యనిస్వనాః మరీచి పులహశ్చైవ భృగుశ్చైవ అంగిరాస్తథా. అంతేకాకుండా ఇక్కడ వేదనాదాలన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి. వేద పురుషులందరూ కూడా ఇక్కడ వేదపారాయణం చేస్తూ ఉంటారయ్యా. ఇక్కడ సామగానం చేసేటువంటి వాళ్ళ యొక్క పుణ్యధ్వనులన్నీ కూడా వ్యాపించి ఉంటాయి. సామవేదంలోని రుక్కులు గానం చేస్తూ ఉంటారు ఇక్కడ మహర్షులందరూ కూడా. మరీచి, పులహుడు, భృగువు, అంగిరసుడు ఇక్కడ అనేకములైనటువంటి జప తప వేదాధ్యయనాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. అంతటి పవిత్రమైనటువంటి నదయ్యా ఇది అని ఆ గంగా నదిని గూర్చి లోమసుడు ధర్మరాజుకి అక్కడ ఉండేటువంటి అలకనందా నది గురించి చాలా జాగ్రత్తగా దాని యొక్క పవిత్రమైనటువంటి నది అని చెబుతూ దాని యొక్క పవిత్రతను గూర్చి చాలా చక్కగా తెలియజేసాడని తెలియజేస్తూ స్వస్తి.